ఇప్పుడు మనం శృంగార సన్నివేశాలు ఎలా ఉంటాయి సినిమాలలో అంటే, ఎవరైనా శృంగార భావం అనేది వాళ్ళ స్వార్థం ఉంటుంది. వాళ్ళు పొందడానికి లేదా ఎదురు వాళ్ళకు కలిగించడానికి. ఒక వ్యక్తిని కొట్లాడ పెట్టుకుంటాం ఎందుకు? మనం వాడిని కొట్టడానికి పెట్టుకుంటాం. ఆ! వాని మీద గెలవడానికి కొట్టుకుంటాం. వాడిని తిట్టడానికి పెట్టుకుంటాం. లేదా మన పగ తీర్చుకోవడానికి పెట్టుకుంటాం. అంతేగాని వానికేం కలగకుండా మనం ఏం చేయకుండా గొడవ పెట్టుకుంటామా? పెట్టుకోం కదా! కొట్లాడం కదా! కానీ శృంగార సన్నివేశాలు, నగ్న సన్నివేశాలు హీరోయిన్స్‌వి నగ్నంగా ఉంటాయి. మోడల్స్ చూసినావా? అట్లనమాట. అలాగే మగవాళ్ళయి గూడా అవెట్లుంటాయంటే శృంగారం అనేది ఉంటది. కానీ అందులో వాడు పొందడు, ఎదుటి వాళ్ళకు కలిగించడు. కలిగించకుండా శృంగారం ఉంటదనమాట. దీనివల్ల ఏముంటదంటే అందులో అశ్లీలం ఉండదిగ. బూతు ఉండదనమాట. ఓకే. కేవలం కనువిందు ఉంటుంది. ఆడవాళ్ళైనా అంతే. శృంగార భంగిమలు అవన్నీ శరీరము, నగ్న శరీరము కామంతోటి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడానికి వాళ్ళు కామంతో రెచ్చిపోవడానికే నగ్న ప్రస్తావన వస్తుందాడ. బట్టలిప్పడం అవన్నీ. కానీ ఆడ ఆ వికారం ఉండదు. అంటే ఎదుటి వాళ్ళని కామంతో రెచ్చగొట్టరు. వాళ్ళు కామంతో చేయరు. చేయకుండా కామంతో చేసేటివి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తారు. కానీ అందులో కామం ఉండదు. అలాగే వాళ్ళు ఎదుటి వాళ్ళకు కామం కలిగించరు. వాళ్ళు కామంతో చేయరు. ఇలా ఉంటదనమాట. శృంగార సన్నివేశాలు ఏదైనా అంతే. మీరు రాసేయడమైనా సరే. పచ్చి బూతులు చెప్పరానన్ని బూతులు కూడా ఇలాగే రాయాలి. అంటే దీంట్లో బూతుతో రాయకండి. ఎదుటి వాళ్ళకు బూతు కలిగించకుండా దాని గురించి రాయండి. దానిని రాయండి. అదనమాట. శృంగారం అనేది ఎలా ఉండాలంటే ఇప్పుడు బూతు, శృంగారం అనేది ఇప్పుడు ఎట్లుంటదంటే బూతు లేకుండా బూతుండాలి. అప్పుడు బూతు కాదు శృంగారం అవుతుంది. అందులో అశ్లీలం ఉండదు. ఓకే. సుశ్లీలమే. అంటే ఇప్పుడు యుద్ధానికి పోతున్నాం. యుద్ధానికి పోతూ నువ్వు అహింసను యూజ్ చేసినావు. భీకరమైన యుద్ధం. కనుక నువ్వు ఆయుధాలు ఉపయోగిస్తలేవు. భీకరంగా పోరాడతలేవు. ఆ! అలాగే వాళ్ళు కూడా నిన్ను భీకరంగా చంపుతలేరు. వాళ్ళు కూడా పరాక్రమం చేస్తలేరు. నువ్వు పరాక్రమం చేస్తున్నావు. అప్పుడు ఎట్లుంటది? ఇదొక ఆటలాగా ఉంటది కదా! సరదాగా ఆడుకున్నట్టు ఉంటది కదా! హోలీకి రంగులు పూసుకున్నట్టు ఉంటది ఆ యుద్ధం. అట్లా అన్నట్టు. బూతు, శృంగారము అనేదాన్ని ఎట్లా చెప్తారంటే మామూలుగా బూతును బూతుగా చెప్తారు. అశ్లీలమైన కోరికలు, అశ్లీలమైన ఆలోచనలు, క్రూరమైన స్వభావం రేపిస్ట్ లాగా లేదా విపరీతమైన లైంగిక కోరికలతోనో లేకుంటే లైంగిక కోరికలు కలిగించడానికో చెప్తారు. అంటే భీకరంగా పోరాడుతాం చూసినావా? ఇద్దరు బద్ధశత్రువులు. ఆ! రెండిట్లు కొట్లాడుకుంటా చూసినావా? నువ్వా నేనా ఇగ చంపుకుంటాం అన్నట్టు ఉంటది. ఆ పోరాటం కాస్త ఫ్రెండ్లీ పోరాటంగా ఉంటదనమాట. ఫ్రెండ్లీగా ఇద్దరు రంగులు పూసుకున్నట్టు హోలీ రంగులు పూసుకుంటారు చూసినావా? అలా అంట ఒకరికొకరు చేసుకుంటే ఎట్లుంటది? అందులో హింస ఉండదు, క్రూరత్వం ఉండదు, పోరాటం ఉండదు, హృదయ వికారం ఉండదు కదా! అలా ఉంటదనమాట. దాన్ని ఆ విధంగా ఉంటే చెప్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా అదున్నది. దాన్ని చెప్పడం కూడా అలాగే చెప్తున్నామనమాట. కాపోతే ఎక్కడ తగ్గలేదు శృంగారం. అట్లనే చెప్తలేని శృంగారం లేదని కాదు. శృంగారం అంత 100% అదే శృంగారం. కానీ ఈ విధంగా చెప్తారండి. హింస లేకుండా, క్రూరత్వం లేకుండా, బూతు లేకుండా, నీచం లేకుండా, నీచం కలిగించకుండా దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగే. అప్పుడు అది సాంప్రదాయం అవుతుంది. తప్ప వికారం కాదు చూసారా? అలా చెప్పాలంట. మనోళ్ళు చెప్తారు కదా! కామి కానివాడు మోక్షగామి గాడు. కామి కానివాడు మోక్షగామి గాడు అంటారు. అలాగే ఇప్పుడు మాస శృంగారం అంటే మాస్ అని, చెడ్డవాళ్ళని, హీనమని, నీచమని, తప్పు అని చూస్తారు. బూతు అంటారు. ఆ! ఆ బూతు గురించే ఇది ఎవరైనా నిషేధిస్తారా? దాని గురించి కూడా ఒక శాస్త్రం ఉంది. కామసూత్రం ఉంది. పెద్దవాళ్ళు మాత్రం తప్పు అంటారా? ఈ ఆడవాళ్ళన్న దాన్ని తప్పు అంటారా? నిషేధించుకుంటారా? నిషేధించుకోరు. అదొక గ్రంథంగా మాట్లాడతారన్నట్టు. అంటే గ్రంథం అంటే అందులో స్వార్థం ఉండదు. అంటే స్వార్థం అంటే కామంతో మాట్లాడుతూ ఎదుటివారికి కామం కలిగించరు. ఈ 2 లేకుండా దాని గురించి దాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ మిస్ కాకుండా మాట్లాడతారంట. అప్పుడు అది వేదం అవుతుంది. అంటే నీళ్లు శంకులో పోస్తే తీర్థం అవుతుంది కదా! అలా చెప్తారనమాట. కంటెంట్ అనేది ఇలా చెప్పాలి. అంటే ఒక రేపుకి మొగుడు పెళ్ళాల శృంగారానికి ఎంత తేడా ఉంటుందో అలాంటిదే. వాళ్ళు చెప్పేది కూడా క్లాసికల్‌గా చెప్పేది కూడా సెక్స్, బూతు ఎక్కడ ఇవ్వకుండా బూతు అనేది ఏదైతే ఉంటుందో తప్పు, బూతు, అశ్లీలము అని నీచంగా మాట్లాడతారు చూసినావా? అంటే ఒక లంజకు, సంసారికి ఉన్నంత తేడా అన్నట్టు. బూతు అనేది లంజ అన్నట్టే, సంసారం అనేది నీతి అంటారు కదా! అట్లా ఈ బూతు అనే దాన్ని నీతిగా ఎలా చెప్తారు అంటే, ఎక్కడ స్వార్థం లేకుండా, కామం లేకుండా, ఎదుటి వాళ్ళకు కామం కలిగించకుండా మొత్తం బట్టలిప్పి చూపెట్టింది ఒక మహిళ. కానీ అందులో స్వార్థం లేదు, కామం లేదు. ఎదుటి వాళ్ళకు కామం కలిగించలేదు. కలిగించకుండా అణువణువు కామంతో ఒక పురుషుడు ఎలా అయితే ఏమేమి చూస్తాడో, ఎలా చూస్తాడో అవన్నీ చూపెట్టింది. కానీ కామంతో కాదు. ఎదుటి వాళ్ళకు కామం కలిగించలేదు. అలా కలిగించకుండా అనేక భంగిమలు పెట్టి చూపెట్టిందనుకో, కామ భంగిమలే. కానీ అందులో కామం లేకుండా, కామం కలిగించకుండా, ఎదుటి వాళ్ళకి కామం కలిగించకుండా చూపెడితే అది సుశ్లీలం అవుతుంది, శాస్త్రం అవుతుంది, అది గ్రంథం అవుతుంది.
అయితే మీరు ఇదే గాదు. శృంగారం, సెక్సే గాదు. ఇక ట్రెడిషనల్ విషయాలైనా, ఫ్యామిలీ విషయాలైనా ఇలాగే రాస్తారన్నట్టు రచయితలు. ఇది ట్రిక్. ఇప్పుడు హోటల్ పోతే పైసలిత్తేనే వాడేత్తడు. నువ్వు ఫ్రీగా అడిగితే వాడెయ్యడు. నువ్వు ఫ్రీగా తినవు. అంతేనా? నువ్వు పైసలిత్తేనే ఇత్తడు. కాబట్టి పైసలిచ్చి తినే హక్కు నీకుంటది. పైసలిత్తే పెట్టే హక్కు వానికుంటది. వాడు ఫ్రీగా పెడతలేడు. నువ్వు ఫ్రీగా తింటలేవు. కాబట్టి హాయిగా తినొచ్చు నిర్మొహమాటంగా. ఎందుకంటే నీ పైసలు నువ్వు పెడితే వాడిత్తాడు కాబట్టి. కానీ ఒకడేం చేసాడంటే హోటల్ పోయి వాడు పెడతాంటే వద్దు 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 అని మొహమాట పడతాండు. వద్దు వద్దు ఇంకొంచెం 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 అంటాడు సిగ్గుపడుతూ. అలాగే కొంచెమే తింటాడు. ఆయన ఎక్కువ పెట్టినా కొంచెమే తిని ఇడిచిపెట్టొత్తాడు. ఏమనుకుంటారు పిచ్చోడు అనుకుంటారు కదా! ఎందుకంటే నువ్వు డబ్బులిస్తే నువ్వే తింటాంటివి. ఆడ మొహమాట పడేది. అలాగే ఒకడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని పెళ్ళాం దగ్గర కూడా పెళ్ళాంతో శృంగారం చేయకుండా మాట్లాడడానికి కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. తాకడానికి కూడా భయపడతాడు. అనుమతి తీసుకుంటాడు. అంటే పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నప్పుడు, ఒక ఆంటీని పరిచయం చేసుకున్నప్పుడు, మనం ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు, ప్రేమించినప్పుడు ఎంత హద్దుల్లో లోబడి ఉంటాం కదా! మేడం మేడం అని. ఆ! ఆమె యాక్సెప్ట్ చేసేలాగా మనం రిక్వెస్ట్ చేస్తాం కదా! ఆమె తెలుసు కదా! అలా భార్య దగ్గర కూడా ఉంటాడు. భార్యతో రిక్వెస్ట్‌గా మాట్లాడతాడు. డైరెక్ట్ శృంగారంలోకి దిగుతాడు. తిడతదని, ఏమన్నా అనుకుంటదని హద్దుల్లో ఉంటాడు. మొహమాట పడతాడు. కానీ తప్పు కదా! పెళ్ళంటేనే శృంగారం. భార్య కూడా రమ్మంటది. భర్త కూడా పోవాలి. అంతేగాని ఆడ మళ్ళా మొహమాట పడుతూ ఆమెను అనుమతి తీసుకోవడం, లేకుంటే తప్పు పడతది. రిజెక్ట్ చేస్తది. ఆ పెళ్ళికి ముందు ప్రేమ అయితే బ్రేకప్ వస్తదో అలా భయపడ్డాడనుకో ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటారు కదా! ఆ! కానీ ఒక కంటెంట్ చేయాలంటే ఇలాగే ఉండాలంట. డైరెక్ట్ ప్రొసీడ్ కావద్దు. అంటే పెళ్లి తర్వాత ఏం చేస్తది? భార్య దగ్గర భర్త పోతాడు. భార్య కూడా భర్తను రమ్మంటది. డైరెక్ట్ శృంగారం ఉంటది. కానీ శృంగారం గాని, భార్యాభర్తల వ్యవహారం గాని పెళ్ళికి ముందు ఎలా ఉంటారో అలా ఉండాలన్నమాట. అలా ఉంటే ఎలా ఉంటది? పిచ్చోళ్ళు అనుకుంటారు కదా! కానీ అలాగే ఉంటది కంటెంట్. మీరు ఏ కంటెంట్ చేసినా ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే కథ నడుస్తదనమాట. అంతేగాని డైరెక్ట్ భార్యాభర్తలు ప్రొసీడ్ అయితే ఇక ఏముంటది? భార్యాభర్తలు ఇంకేముంటది అందులో ఎండ్. శుభం కార్డ్. అది ఏ కథ అయినా. అంటే శృంగారం అని కాదు ట్రెడిషనల్ కథ అయినా అంతే అందులో కథ ఉండదు. కాబట్టి చెప్పాను కదా! వైఫ్ అండ్ హస్బెండ్ కూడా పెళ్ళికి ముందు లవర్స్‌లాగా పరిచయం చేసుకొని మేడం మేడం అంటూ లవ్ స్టోరీ ఉంటది చూసినావా? ప్రపోజ్ చేయడం, ఆమె కాదంటే బాధపడడం, ప్రపోజ్ చేయాలా వద్దా అని భయపడడం, రిజెక్ట్ చేస్తే బాధపడడం, ఈ బ్రేకప్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా! ఇగో ఇన్ని ఉండాలన్నమాట. భార్యాభర్తల మధ్య ఉంటే ఎట్లుంటదో అలా ఉండాలి కంటెంట్. ఏ కంటెంట్ అయినా. అప్పుడే ఇంట్రెస్ట్‌గా ఉంటది. లాంగ్ కంటెంట్ అవుతుంది. లేకపోతే డైరెక్ట్ కట్ అని చెప్తే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకేముంటది అందుల? ఏముండదు కదా! ఎండ్ అన్నట్టు. శుభం కార్డ్ పడ్డట్టు. అదనమాట కంటెంట్ క్రియేట్ చేయడం అంటే.